Hi, very good morning, dear students and friends and viewers. Welcome to this channel Satish Keys. I am B. Satish Kumar. సో ఈరోజు మనం 2018 క్వశ్చన్ పేపర్ పార్ట్ 4 డిస్కస్ చేద్దామండి. ఇది వరకు మనం పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 డిస్కస్ చేసేసాం. సుమారు ఒక 60 బిట్స్ మనం కవర్ చేయడం జరిగింది. ఈరోజు పార్ట్ 4లో 61 నుంచి 80 బిట్స్ నేర్చుకునే ప్రయత్నం చేద్దామండి. సో ఈ బిట్స్ అన్ని కూడా మనం డీటెయిల్డ్గా వివరిస్తున్నాం. సో విద్యార్థులంతా కూడా వినియోగించుకోండి. ఇదివరకే మనం 2020 క్వశ్చన్ పేపరు, అలాగే 2019 క్వశ్చన్ పేపరు, ఆంధ్ర యూనివర్సిటీ ప్రీవియస్ పేపర్స్ డీటెయిల్డ్గా వివరించడం జరిగింది. అలాగే మిగతా పేపర్స్ కూడా మనం వివరించే ప్రయత్నం చేద్దామండి. ఇక నాగార్జున యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీ కూడా. ఇకపోతే మనం ఆన్లైన్ కోచింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఆన్లైన్ కోచింగ్లో భాగంగా సుమారు ఒక 30 ఆన్లైన్ క్లాసెస్ క్విక్ రివిజన్ కింద చెప్పడం జరిగింది. సో విద్యార్థులందరూ కూడా ఆ వీడియోస్ని కూడా వినియోగించుకోవచ్చు, యూట్యూబ్లో ఉన్నాయి. అలాగే ఒక సిస్టమేటిక్ వేలో కావాలంటే మీరు నాకు యూట్యూబ్లో కామెంట్ రూపంలో పెట్టండి, వాళ్ళకి పంపించే ప్రయత్నం చేద్దాం. ఇకపోతే ఏపీ పీజీ సెట్ 2021 ఎగ్జాము కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి మనం ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లు, ప్రాక్టీస్ టెస్ట్లు చేసుకోవడానికి మనం ఒక కోచింగ్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైనా మెసేజ్ చేస్తే దీని యొక్క డీటెయిల్స్ వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ టెస్ట్లో మీరు సుమారు 2000 బిట్స్ను అటెంప్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఒక అద్భుతమైన అవకాశం మీకు. సో వినియోగించుకోండి. ఇకపోతే ఈరోజు క్లాస్ని మనం స్టార్ట్ చేద్దామండి. 2018 క్వశ్చన్ పేపరు పార్ట్ 4 ఫ్రమ్ 61 to 80 బిట్స్. లెట్ us స్టార్ట్ మై సెషన్ నౌ. 61 బిట్ చూద్దామండి. 61 ఇనులిన్ ఈజ్ ఏ పాలిమర్ ఆఫ్ అని అడిగాడు. ఇనులిన్ అనున్నది క్రింది వాటిలో దేని యొక్క బృహద్ అణువు? ఇనులిన్ ఈజ్ ఏ పాలిమర్ ఆఫ్ అని అడిగాడండి. సుక్రోజ్ అన్నాడండి, కాదండి. అలాగే గ్లూకోజ్ అన్నాడండి, కాదండి. గ్లూకోజ్ యొక్క పాలిమర్స్ ఏంటంటే మనకి స్టార్చ్ అండి, అలాగే సెల్యులోజ్ అండి. సెల్యులోజ్ ఇవి గ్లూకోజ్ యొక్క పాలిమర్స్ అండి. ఇక మాల్టోజ్ మనం హైడ్రాలసిస్ చేస్తే మనకి 2 moles ఆఫ్ గ్లూకోజ్ వస్తాయండి. ఇట్ గివ్స్ 2 moles ఆఫ్ గ్లూకోజ్ వస్తాయి. 2 moles ఆఫ్ గ్లూకోజ్ వస్తాయి. ఇక చూస్తే లాస్ట్ ఆప్షన్ చూస్తేనండి ఫ్రక్టోజ్ అండి. సో ఆప్షన్ ఏమవుతుందండి? ఫ్రక్టోజ్ అండి. సో ఇనులిన్ ని మనం ఇనులిన్ అంటే ఇనులిన్ మనం హైడ్రాలసిస్ చేస్తేనండి మనకి n నెంబర్ ఆఫ్ ఫ్రక్టోజ్ వస్తాయి. ఎన్ని వస్తాయండి? n నెంబర్ ఆఫ్ ఫ్రక్టోజ్. సో అందువల్లనే ఇనులిన్ ఈజ్ ఏ పాలిమర్ ఆఫ్ ఫ్రక్టోజ్ అండి. పాలిమర్ ఆఫ్ ఫ్రక్టోజ్. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్. సో 62 బిట్ చూద్దాం. 62 బిట్ చూస్తే అయోడిన్ కంటైనింగ్ ఎమినో యాసిడ్ ఈస్ అన్నాడండి. సో అయోడిన్ ను కలిగి ఉన్న అమైనో ఆమ్లం ఏది అడిగాడు. సో మనకి అమైనో యాసిడ్స్ టాపిక్ లో మనకు ఉన్నటువంటి అమైనో యాసిడ్స్ ఆల్ఫా అమైనో యాసిడ్స్ ఇవన్నీ కూడా మనకి నెంబర్ ఆఫ్ ఆల్ఫా అమైనో యాసిడ్స్ కలవడం వల్ల మనకి ప్రోటీన్స్ ఫామ్ అవుతాయి. మనకు తెలుసు ప్రోటీన్స్ ఆర్ ఎంజైమ్స్. సో మనకి ప్రోటీన్స్ తయారవుతాయి. మనకి దీని మీద కంపల్సరీగా బిట్ వస్తుందండి, ఆల్ఫా అమైనో యాసిడ్స్ మీద. సో మీరు ఫోకస్ చేయాలి. ఇక్కడ చూస్తే హిస్టిడిన్ ఇచ్చాడు. హిస్టిడిన్ హెట్రోసైక్లిక్ వలయాన్ని కలిగి ఉంటుంది. హెట్రోసైక్లిక్ కంటైనింగ్ అమైనో యాసిడ్ అండి. హెట్రోసైక్లిక్ కలిగి ఉంటుంది. ఇది ఎటువంటి హెట్రోసైకిల్ కలిగి ఉంటుందంటే ఎమ్మడజోల్ అనే హెట్రోసైకిల్ కలిగి ఉంటుంది. ఎమ్మడజోల్ అంటాం. ఎమ్మడజోల్ అనే ఒక హెట్రోసైక్లిక్ కాంపౌండ్ కలిగి ఉంటుందండి. ఇక చూస్తే నెక్స్ట్ ది గ్లూటామిన్ అండి. ఈ గ్లూటామిన్ అంటే గ్లూటామిక్ యాసిడ్ నుంచి వచ్చిందండి. సో గ్లూటామిన్ అంటే గ్లూటామిక్ యాసిడ్ యొక్క యామైడ్ అండి. సో దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే CONH2 CH2 CH2 CHNH2. ఇది బేసిక్ స్కెల్టన్ అండి. ఆల్ఫా అమైనో యాసిడ్స్ లో ఉండేటువంటి బేసిక్ స్కెల్టన్. COOH NH2 ఆల్ఫా పొజిషన్, ఆల్ఫా రిలేషన్ లో ఉంటాయి. సో ఇది బేసిక్ స్కెల్టన్, ఇది మనకు కామన్ గా ఉంటుంది. సో ఈ స్కెల్టన్ అంతా కూడా ఇది కలిగి ఉంటుంది ఈ గ్లూటామైన్ లో. ఇక చూస్తే నెక్స్ట్ ది గ్లైసిన్ అండి. గ్లైసిన్ అంటే ఫస్ట్ అమైనో యాసిడ్ అండి. సో CH2 NH2 COOH ను మనం
గ్లైసిన్ అంటాం. ఇట్ ఈస్ ఏ ఆప్టికల్ ఇన్యాక్టివ్ అండి. ఆప్టికల్ ఇన్యాక్టివ్ అమైనో యాసిడ్ అండి. అన్ని అమైనో యాసిడ్స్ లో చూసుకుంటే దీనికి ఆప్టికల్ యాక్టివిటీని కలిగి ఉండదు. ఎందువల్లనే దెర్ ఇస్ ఎ నో కైరాల్ కార్బన్. సో ఇదండి. ఇక్కడ చూస్తే నెక్స్ట్ది ఇది కూడా కాదండి, అయోడిన్ ఏం కలిగి లేదండి. దీనిలో కూడా అయోడిన్ లేదు, ఇందులో కూడా అయోడిన్ లేదు. ఇక్కడ చూస్తే థైరాక్సిన్ అండి. థైరాక్సిన్ లో ఉంటుందండి అయోడిన్. థైరాక్సిన్ లో అయోడిన్ ఉంటే దాని స్ట్రక్చర్ మనం చూస్తే మీకు చక్కగా అర్థమైపోతుంది. థైరాక్సిన్ యొక్క స్ట్రక్చర్ చూస్తామండి. సో థైరాక్సిన్ లో అయోడిన్ ఉంటుంది. సో సుమారు ఒక 4 అయోడిన్స్ ఉంటాయండి. సో ఓ, సో సి, సో అయోడిన్స్ ఇక్కడ 2 అయోడిన్స్ ఉంటాయి ఆర్థో పొజిషన్ లో. నెక్స్ట్ CH2. సో ఈ బేసిక్ స్కెల్టన్ ఉంటుంది మిగతా CnH2, CH, CO. సో థైరాక్సిన్ ఫార్మ్ ఇదండి. సో మనకి అయోడిన్ కలిగి ఉంటుందండి. సో అయోడిన్ కలిగి ఉంది కదండి. సో అయోడిన్ కలిగిన అమైనో యాసిడ్ అండి థైరాక్సిన్ చెప్పాలి. సో గ్లైసిన్ కాదు, గ్లూటామిన్, హిస్టిడిన్ కాదు. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్. ఈ థైరాక్సిన్ లోపం వల్లే మనకి గైటర్ వస్తుందండి. సో ఈ థైరాక్సిన్ మనం ఎక్కడ ఉంటుందంటే థైరాక్సి గ్లోబులిన్ అనే ప్రోటీన్ లో మనకి ఇది ఉంటుంది. సో ఇది విధంగా ఉన్నది. నెక్స్ట్ ది 63 బిట్ చూద్దామండి. 63 బిట్ అమైనో యాసిడ్స్ ఆర్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అని అడిగాడు. అమైనో ఆమ్లాలు క్రింది వాటిలో దేని తయారీలో ఉపయోగపడతాయి అన్నాడు. సో ఇక్కడ మన అమైనో యాసిడ్ అంటే మనం ఆల్ఫా అమైనో యాసిడ్స్ అనే గుర్తుపెట్టుకోవాలండి. సో ఇది దేని తయారీలో ఉపయోగపడతాయంటే మనం ఇందాక చెప్పామండి, నెంబర్ ఆఫ్ ఆల్ఫా అమైనో యాసిడ్స్ కలవడం వలన సో మనకి ఏమొచ్చేస్తాయంటే ముందుగా పాలీపెప్టైడ్స్ వస్తాయి, పాలీపెప్టైడ్ అణువులు. సో పాలీపెప్టైడ్స్ వస్తాయి. సో ఈ పాలీపెప్టైడ్స్ ని మనం ఏమంటామంటే పాలీపెప్టైడ్స్ అంటే అమైడ్ బాండ్ ఉంది, పాలీపెప్టైడ్స్. వీటిని మనం ప్రోటీన్స్ అని అంటాం. ఆల్ ఎంజైమ్స్ ఆర్ ప్రోటీన్స్ గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ప్రోటీన్స్ ఫామ్ అవుతుంది. సో కార్బోహైడ్రేట్స్ ఉపయోగపడవండి, క్రొవ్వుల్లో కూడా ఉండవండి, లిపిడ్స్ లో కాదు. సో దేనిలో తయారీలు అండి, ప్రోటీన్స్ తయారీలో ఉపయోగపడతాయి. సో ప్రోటీన్స్ తయారీలో ఆల్ఫా అమైనో యాసిడ్స్ మనకి ప్రధానంగా ఉపయోగపడతాయి. ఆల్ఫా అమైనో యాసిడ్ అనేక సంఖ్యలో కలవడం వల్ల ప్రోటీన్స్ ఫామ్ అవుతాయి. నెక్స్ట్ ది 64 బిట్ చూద్దామండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్ అని. కింది వాటిలో అత్యవసర అమైనో ఆమ్లం ఏదేనండి. గ్లైసిన్ ఇచ్చారండి, కాదండి. గ్లూటామిక్ యాసిడ్ ఇచ్చారండి, లూసిన్ ఇచ్చారండి, ప్రోటీన్ ఇచ్చారు. అత్యవసర అమైనో యాసిడ్ అని. సో ఇవేవి కావండి ప్రోటీన్స్. సో అత్యవసర అమైనో యాసిడ్ ఏదంటే లూసిన్. సో ఇది మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మనకు ఒక ట్రిక్ ఒకటి ఉందండి, ఎంటీవి లిల్ పాత్ అని ఒకటి ఉంటుంది. లిల్ పాత్ ఇది గుర్తుపెట్టుకుంటే మనకి 10 అమైనో యాసిడ్స్ వచ్చేస్తాయి. 10 అమైనో యాసిడ్స్. ఇది మిథియోనైన్ అంటాం, సల్ఫర్ కలిగినటువంటి అమైనో యాసిడ్. దీన్ని మనం థ్రియోనైన్ అంటాం, దీన్ని వ్యాలిన్ అంటాం, దీన్ని ల్యూసిన్ అంటాం. ఇప్పుడు మనం ఇచ్చింది అదేనండి, లూసిన్. ఇక ఐసోల్యూసిన్, లైసిన్ బేసిక్ అమైనో యాసిడ్, ఫెనైల్ అలనిన్ అండి, అర్జినైన్ అండి, ట్రిప్టోఫాన్ అంటాం, ఇండోల్ వలయం కలిగి ఉంటుంది. అలాగే లాస్ట్ ది హిస్టిడిన్ అండి, ఎమడజోల్ వలయాన్ని కలిగి ఉంటుంది, హెట్రోసైక్లిక్ కాంపౌండ్. ఈ రెండు కూడా హెట్రోసైక్లిక్ కలిసినటువంటి అమైనో యాసిడ్స్, హెట్రోసైక్లిక్ రింగ్ కలిగినటువంటి అమైనో యాసిడ్స్, ట్రిప్టోఫాన్, హిస్టిడిన్. సో ఇక్కడ ఆప్షన్ రాయాలండి. అంటే అత్యవసర అమైనో యాసిడ్స్ అంటే వీటిని కంపల్సరీగా డైట్ ద్వారా మనం తీసుకోవాలండి. సో మనం తీసుకున్న పదార్థాల ద్వారా బాడీ సంశ్లేషణ చేయదు. త్రూ డైట్ ద్వారా స్పెషల్ గా మనం తీసుకుంటే అప్పుడు బాడీకి మనకి సఫిషియెంట్ అమైనో యాసిడ్స్ బాడీకి వస్తే బాడీ ఫంక్షన్స్ అని సరిగ్గా జరుగుతాయి. సో డైట్ ద్వారా ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి అమైనో యాసిడ్స్ మనం అత్యవసర అమైనో యాసిడ్స్ అంటాం. బాడీ కెనాట్ సింథసైజ్ దీస్ అమైనో యాసిడ్స్. బాడీ తయారు చేసుకోలేదు, ప్రత్యేకమైన డైట్ తీసుకోవాలి. ప్రెగ్నెంట్ లేడీస్ కి ప్రోటీన్ పౌడర్స్ వాడడానికి కారణం కూడా ఇదేనండి. బేబీ గ్రోత్ కోసం మనం ప్రత్యేకంగా ఆల్ఫా అమైనో యాసిడ్స్, ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ బిట్ చూద్దామండి. 66 బిట్ అండి. 4.4 grams of gas at STP occupies a volume of 2.24 liters. The gas can be అలిగాడు.
ఎస్టిపి వద్ద 4.4 గ్రాముల వాయువు 2.24 లీటర్ల ఘనపరిమాణాన్ని ఆక్రమించినట్లయితే ఆ వాయువు ఏదైనా. సో సాధారణంగా ముందుగా మనం మాలిక్యులర్ వెయిట్స్ చూద్దామండి. సో దీని యొక్క మాలిక్యులర్ వెయిట్ చూస్తే 16 + 16 అండి. సో 32 వస్తుంది మాలిక్యులర్ వెయిట్. సో నైట్రోజన్ చూసుకుంటే 15, 2 ఆక్సిజన్లు కాబట్టి 32. సో చూసుకుంటే ఇది 47 అండి దీని యొక్క మాలిక్యులర్ వెయిట్. సిఓ చూసుకుంటే 12 + 16 అండి, 28 వస్తుంది. అలాగే సిఓ 12 + 32. సో చూస్తే ఎంత వచ్చిందండి 44 గ్రామ్స్. సో మాలిక్యులర్ వెయిట్ చూస్తే ఇదండి. జనరల్ గా ఇప్పుడు సపోజ్ కి CO2 ఎంత ఆక్రమిస్తుందండి, 44 గ్రామ్స్ ఆఫ్ CO2 ఎస్టిపి వద్ద స్టాండర్డ్ టెంపరేచర్ వద్ద ఎంత ఆక్రమిస్తుందండి అంటే 22.4 లీటర్ల ఘనపరిమాణాన్ని ఆక్రమిస్తుంది. సో 44 grams of gas at STP occupies 22.4 liters వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది. గ్యాస్ ఆక్యుపైస్ ద 22.4 లీటర్స్. సో మనకి ఆ ప్రకారం చూస్తే ఇక్కడ మనకి ఎంత ఇచ్చాడండి 4.4 గ్రామ్స్ అన్నాడు. సో 4.4 అండ్ బయట డివైడ్ మనం చేస్తే ఎంత వచ్చేస్తుందండి 4.4 గ్రామ్స్ మనం బయట ఎంతో డివైడ్ చేస్తే 2.24 లీటర్ ఆక్రమిస్తుంది. సో ఇది మనకి సింపుల్ బిట్ అండి. సో ఆప్షన్ ఏమవుతుందండి, ఆప్షన్ 44 వచ్చింది కాబట్టి దాని అవుతుంది. సపోజ్ ఇది అవ్వాలంటే ఎంత అవుతుందండి 28 grams ఆఫ్ CO గ్యాస్ ఆక్యుపైస్ ఎంత ఆక్యుపై చేస్తుందండి 22.4 లీటర్స్. అదే చూసుకుంటే 32 grams ఆఫ్ అయితే 22.4, ఇది 47 grams ఆఫ్ NO2 ఆక్యుపైస్ 22.4 వస్తుంది. ఇక్కడ సేమ్ అలాగే రాసాము 44 grams ఆఫ్ CO2 ఆక్యుపైస్ 22.4 లీటర్స్ ఘనపరిమాణాన్ని ఆక్రమిస్తే మరి 4.4 అయితే బయట ఎంత చేసేస్తాం 2.24 లీటర్ ఆక్యుపై చేస్తాం. సో సింపుల్ ఆన్సర్. 67 బిట్ చూద్దాం. ద కంప్రెసిబిలిటీ ఫ్యాక్టర్ ఫర్ ఏ రియల్ గ్యాస్ అట్ హై ప్రెజర్ ఈజ్ అన్నట్టు. అధిక పీడనం వద్ద ఒక నిజవాయువు యొక్క సంపీడిత గుణకం అడిగాడు. మనకి నిజవాయువు తెలుసండి, మనకు ఒక వాండర్వాల్ ఈక్వేషన్ మనకు తెలుసు. వాండర్వాల్ ఈక్వేషన్ మనకు తెలుసు. ఏంటి తెలుసండి, P + A/V² ఇంటూ V - P = nRT. అదే మోల్కి మనం చెప్తే nRT వస్తుంది. ఇక్కడ ఏమన్నాడు హై ప్రెజర్ అడిగాడు. హై ప్రెజర్ అన్నాడు. అట్ హై ప్రెజర్ అన్నప్పుడు మనం హై ప్రెజర్ ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని మనం నెగ్లెక్ట్ చేస్తాం. దిస్ వాల్యూ కెన్ బి నెగ్లెక్టెడ్. దీన్ని మనం విడిచిపెట్టేస్తాం. నెగ్లెక్టెడ్ చేస్తే ఏమొచ్చేస్తుందండి P × V - B = RT వస్తుంది. అప్పుడు ఏమైపోతుందండి PV - PB = RT. PV = PV/RT వస్తుంది. సో అప్పుడు దీన్ని మనం దీన్ని ఆ రైట్ సైడ్ పట్టుకుని వెళ్ళిపోతామండి. రైట్ సైడ్ పట్టుకెళ్తే ఏమవుతుందండి PV = RT + PB అవుతుంది. RT + PB. సో మనకి ఈ ఈక్వేషన్ ని మనం RTతో డివైడ్ చేస్తానండి. RTతో డివైడ్ చేస్తామండి. డివైడెడ్ విత్ RT అండి. RTతో డివైడ్ చేస్తే ఏమవుతుందండి PV/RT = 1 అంటే RT/RT వచ్చేస్తుంది ప్లస్ PB/RT. సో మనం PV/RT ని మనం సంపీడిత గుణకం అంటామండి. దట్ ఇండికేట్స్ Z వాల్యూ అండి. దిస్ వాల్యూ ఇస్ ది నెంబర్ Z. సో Z = ఏమొచ్చిందండి 1 + PB/RT. 1 + PB/RT ఎక్కడ ఉందండి, సో ఇక్కడ ఉందండి ఆప్షన్. సో ఇవేం కావండి. సో ఆప్షన్స్ A, B, D కాదండి. ఆప్షన్ C ఇస్ ద కరెక్ట్. ఆప్షన్ C ఇస్ ద కరెక్ట్. సో ఈ విధంగా మనం చేయాలండి. ఇక నెక్స్ట్ బిట్ చూద్దామండి. 68 బిట్ అండి. ఫర్ యాన్ ఐడల్ గ్యాస్ నెంబర్ ఆఫ్ మోల్స్ పర్ లీటర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్స్ ప్రెజర్ P, ద గ్యాస్ కాన్స్టెంట్ R అండ్ టెంపరేచర్ T ఈజ్ అన్నట్టు. పీడనం P, వాయు స్థిరాంకం R మరియు టెంపరేచర్ T పరంగా ఒక లీటర్ ఆదర్శ వాయు యొక్క మోల్ సంఖ్య అడిగాడు. మనకు ఒక ఆదర్శ వాయుకి సూత్రం తెలుసండి PV = nRT అని తెలుసు. సో ఇక్కడ మనం ఏమి ఇచ్చాడండి 1 లీటర్ అన్నాడండి. వాల్యూమ్ 1 లీటర్ అనుకుంటే సో అప్పుడు P ఏమైపోతుందండి P/1
ఆర్టీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అయితే పిబి ఈజ్ ఈక్వల్ టు పి బై ఆర్టీ ఈజ్ ఈక్వల్ టు ఎన్. సో ఆప్షన్ ఏమైపోతుందండి, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్. సో మిగతావి ఏవి కావండి. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ బిట్ చూద్దామండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎగ్జిబిట్ ద వీకెస్ట్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్? క్రింది వానిలో అత్యంత బలహీన అంతర అణుక బలాలు కలిగింది ఏదని? మన అందరికి తెలుసండి, అన్నిటికంటే వీకెస్ట్ ఫోర్సెస్ ఏవండి? వాండర్వాల్ ఫోర్సెస్ జనరల్ గా. వాండర్వాల్ ఫోర్సెస్ వీకెస్ట్ ఫోర్సెస్. తర్వాత హైడ్రోజన్ బాండింగ్స్ అలాగ వస్తాయండి, అయానిక్ అలాగ వస్తాయండి, కోవలెంట్ అయానిక్ ఇవన్నీ వస్తాయి, మెటాలిక్ ఇవన్నీ కూడా బలమైనవి. ఇక్కడ చూసుకుంటే NH3లో ఏ బాండింగ్స్ ఉంటుందండి? హైడ్రోజన్ బాండింగ్స్ ఉంటాయి. HCl లో కూడా హైడ్రోజన్ బాండ్ ఫామ్ చేస్తుంది, స్ట్రాంగ్ హైడ్రోజన్ బాండ్స్. H2O కూడా హైడ్రోజన్ బాండ్స్ ఫామ్ చేస్తుంది. ఇక హీలియం చూస్తే ఇట్ ఈజ్ ఏ ఇనర్ట్ గ్యాస్. ఇందులో ఉండే ఫోర్సెస్ చూస్తే వాండర్వాల్ ఫోర్సెస్. సో ఇవే అత్యంత బలహీనమైన వీకెస్ట్ ఫోర్సెస్ అని. వీకెస్ట్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ వాండర్వాల్ ఫోర్సెస్. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్. సో ఏ జడవాయువు ఇచ్చిన నియాన్, క్రిప్టాన్, జేనాన్ ఏది ఇచ్చినా ఇవన్నీ కూడా వీకెస్ట్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్. ఆర్గాన్ ఏవి ఇచ్చిన. నెక్స్ట్ బిట్ చూద్దామండి, 70 బిట్. హౌ మెనీ క్లోరైడ్ అయాన్స్ ఆర్ అరౌండ్ సోడియం అయాన్ ఇన్ సోడియం క్లోరైడ్ క్రిస్టల్ అనేది? సోడియం క్లోరైడ్ స్ఫటికంలో సోడియం చుట్టూ గల క్లోరైడ్ అణువుల సంఖ్య. సో NaCl చూస్తే ఇది మనకి ఇది జనరల్ గా FCC క్రిస్టల్ అండి. యూనిట్ సెల్స్ చూస్తేనండి, యూనిట్ సెల్స్ 4 ఉంటాయండి యూనిట్ సెల్స్. కానీ దీని యొక్క కోఆర్డినేషన్ నెంబర్ చూస్తేనండి, ఒక సోడియం చుట్టూ మనకి 6 క్లోరైడ్ అయాన్స్ ఉంటాయి. 6 Na+ అయాన్స్, 6 Cl-. సో సమన్వయ సంఖ్య చూస్తే 6:6 జనరల్ గా. ఒక క్లోరిన్ చుట్టూ 6 Na+, అలాగే ఇలా ఉంటాయి. సో కోఆర్డినేషన్ ఎంత అవుతుందండి? సోడియం క్లోరైడ్ స్ఫటికంలో 6 అవుతుంది. అదే 8 దేనికి అవుతుందంటే సీజియం క్లోరైడ్ అవుతుంది. సీజియం క్లోరైడ్ సి. ఈ విధంగా మనం రాయాలండి. ఇక నెక్స్ట్ బిట్ చూద్దామండి, 71. ద కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ ఈచ్ స్పియర్ ఇన్ HCP అరేంజ్మెంట్ ఈస్? ప్రతి గోళం యొక్క HCP అమరికలు ఉండే సమన్వయ సంఖ్య. మనకి గోళాలు చూస్తే సింపుల్ క్యూబిక్, BCC, FCC, అలాగే HCP అని ఉంటాయి. ఇందులో చూసుకుంటే అమరిక ఎలా ఉంటుంది గోళం చుట్టూ అంటే, సింపుల్ క్యూబిక్ లో 6 అండి, BCCలోకి 8 వస్తుందండి, FCCలో చూస్తే 12 అండి, HCPలో చూస్తే 12. సో సమన్వయ సంఖ్య ఎంత ఉంటుందండి? 12. సో ఆప్షన్ ఏమవుతుందండి? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ అండి. సో HCP అరేంజ్మెంట్ ఇవేవి కాదండి. సో 12 అండి సమన్వయ సంఖ్య HCP. ఇక నెక్స్ట్ 72 బిట్ చూద్దాం. బ్రాగ్ ఈక్వేషన్ అండి. బ్రాగ్ సమీకరణం అడిగాడు. బ్రాగ్ సమీకరణం ఏంటండి? n లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2d sin theta. 2d sin theta. సో ఆప్షన్ ఎక్కడ ఉందండి? n లాంబ్డా ఈజ్ ఈక్వల్ 2d sin theta. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ అండి. ఇవేవి కావండి. నెక్స్ట్ 73 బిట్ చూద్దాం. ద కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ యాన్ ఆటమ్ ఇన్ ప్రిమిటివ్ క్యూబిక్ యూనిట్ సెల్ ఈస్? ప్రిమిటివ్ క్యూబిక్ యూనిట్ సెల్ లో గల పరమాణు యొక్క సమన్వయ సంఖ్య. ప్రిమిటివ్ క్యూబిక్ సెల్ చూస్తే మనకి 6 ఉంటుంది. ప్రిమిటివ్ క్యూబిక్ సెల్ చూస్తే 6 ఉంటుందండి. 6 ఎట్ కార్నర్స్. సో సో అదండి 6 కార్నర్స్ లో ఉంటాయి. సో దానికి ఇంకొక అరేంజ్మెంట్ 6 చుట్టూ ఉంటాయి. సో ద కోఆర్డినేషన్ నెంబర్ ఇస్ 6. BCC అయితే 8 అండి, HCP అయితే CCP అయితే FCC 12 అండి. సో 10 ఉండదు. సో 74 బిట్ చూద్దామండి. ఇన్ సాలిడ్స్ లాటిస్ ద క్యాటయాన్స్ హ్యాస్ లెఫ్ట్ లాటిస్ సైట్ అండ్ ద లొకేటెడ్ అట్ ఇంటర్స్టిషియల్ పొజిషన్ ద లాటిస్ డిఫెక్ట్ ఈస్? ఒక స్ఫటిక జాలకం నుండి ఒక క్యాటయాన్ తప్పిపోయి స్ఫటికం యొక్క అంతరంలో ఉండిపోయిన ఆ స్ఫటికం ప్రదర్శించు లోపం. ఎప్పుడైతే ఇంటర్స్టిషియల్ పొజిషన్ ఆక్రమిస్తుందో అప్పుడు దాన్ని మనం ఏ రకమైనటువంటి లోపాన్ని అంటామంటే, సో ఇట్ ఈజ్ ఏ ప్రింకెల్ లోపం అంటాం. ప్రింకెల్ డిఫెక్ట్ అని పిలుస్తాం. ప్రింకెల్ డిఫెక్ట్.
సో ఇంటర్స్టిషియల్ పొజిషన్ ని మనకి క్యాటయాన్ ఆక్యుపై చేస్తుంది. సో దట్ డిఫెక్ట్ ఈజ్ ఏ ఫ్రెంకెల్ డిఫెక్ట్ అంట. సో ఈ డిఫెక్ట్స్ ఏవి కావాలి. నెక్స్ట్ 75 చూద్దాం. జెర్మేనియం ఆర్ సిలికాన్ బికమ్ సెమీ కండక్టర్స్ డ్యూ టు అన్నాడు. జెర్మేనియం సిలికాన్లు అర్ధవాహకాలుగా మారుట గల కారణం అడిగాడు. సిలికాను అలాగే జెర్మేనియం చూస్తే ఇవన్నీ కూడా ఫోర్త్ గ్రూప్ ఎలిమెంట్స్. ఇవన్నీ కూడా ఫోర్త్ గ్రూప్ ఎలిమెంట్స్. వీటికి ఏటి కలపడం వల్ల అండి షార్ట్ కీ డిఫెక్ట్ అన్నాడు. రాంగ్ అండి. రెంకెలు సో వీటికి మనం కెమికల్ ఇంప్యూరిటీస్ మనం కలపాలి. సో వీటికి మనం ఇంప్యూరిటీస్ కలిపితేనండి ఇంప్యూరిటీస్ వీటి యొక్క కండక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఇవి యాక్ట్స్ యాజ్ ఏ సెమీ కండక్టర్స్ కింద యాక్ట్ చేస్తాయి. సెమీ కండక్టర్స్ అంటే లైట్ గా కండక్టివిటీ వస్తుంది. సో ఇంప్యూరిటీస్ ఏంటంటే మనం థర్డ్ గ్రూప్ కానీ అలాగే ఫిఫ్త్ గ్రూప్ కానీ ఎలిమెంట్స్ మనం కలిపాము. ఫిఫ్త్ గ్రూప్ ఎలిమెంట్స్ అంటే సపోజ్ థర్డ్ గ్రూప్ అంటే బోరాన్, అల్యూమినియం, గాలియం వంటి కలిపితే మనకి ఏ టైప్ సెమీ కండక్టర్స్ వస్తాయంటే మనకి ఒక హోల్ ఏర్పడుతుంది. కాబట్టి పీ టైప్ సెమీ కండక్టర్స్ వస్తాయి. పీ టైప్ సెమీ కండక్టర్. అలా కాకుండా ఫిఫ్త్ గ్రూప్ ఎలిమెంట్స్ కలిపామని వీటికి ఫిఫ్త్ గ్రూప్ కలిపితే అంటే ఈ ఆర్సినిక్ కానీ ఫాస్ఫరస్ కానీ ఇటువంటివి కలిపితే మనకి దీని వలన ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ ఒక ఎలక్ట్రాన్స్ యాక్సెస్ అవుతాయండి. ఒక ఎలక్ట్రాన్ యాక్సెస్ ఉంటుంది. సో ఎలక్ట్రాన్స్ యాక్సెస్ అవడం వలన ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ ఫామ్ అవుతాయి. సెమీ కండక్టర్. సో ఆప్షన్ ఏమవుతుందండి. సో రసాయన మాలిన్యాలు యాడ్ చేయడం వలన సిలికాన్ జెర్మేనియం అర్ధవాహకాలుగా మారుతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 76. విచ్ వన్ హ్యాస్ హైయెస్ట్ మెల్టింగ్ పాయింట్? కింది వాటిలో అత్యధిక ద్రవీభవన స్థానం కలిగింది ఏది? సో అయానిక స్ఫటికము, అణు స్ఫటికము, సంయోజనీయ స్ఫటికము, లోహ స్ఫటికం. సాధారణంగా మనం ఈ స్ఫటికాలు చూస్తానండి డైమండ్ కి ఎక్కువ ఉంటుందండి. కార్బన్ లో ఒక డైమండ్ కి అత్యధిక మెల్టింగ్ పాయింట్ ఉంటుందండి. మెల్టింగ్ పాయింట్. సో అదొక సంయోజనీయ స్ఫటికం అండి. సో సంయోజనీయ స్ఫటికాలకి అత్యధిక మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. నెక్స్ట్ 77 చూద్దాం. ద కోవలెంట్ సాలిడ్ విచ్ క్యాన్ బి యూజ్డ్ ఇన్ ద లూబ్రికెంట్ ఈజ్ ఎందెనగా వాడబడు సంయోజనీయ స్ఫటికం మీద. సో సిలికాన్ కాదండి, బోరాన్ కాదండి. సో డైమండ్ అబ్రెసివ్ గా వాడతారండి. సో చూస్తే ఎందెనగా ఏదో వాడతారండి, గ్రాఫైట్ మనం వాడతాం. గ్రాఫైట్ యొక్క ఫార్ములా చూస్తే కార్బన్ అండి. కార్బన్ ఎల్లోట్రోప్ ఇది. సో గ్రాఫైట్ అండి. ఆన్సర్ ఏమవుతుందండి గ్రాఫైట్. నెక్స్ట్ 78 బిట్ చూద్దాం. విచ్ డిఫెక్ట్ కాజెస్ డిక్రీజ్ ఇన్ ద డెన్సిటీ ఆఫ్ క్రిస్టల్? ఏ లోపం వల్ల స్ఫటికం యొక్క సాంద్రత తగ్గుదల కనిపిస్తుంది? రింకెల్ డిఫెక్ట్ కాదండి. అల్పాంతరాలు అన్నాడు కాదండి. ఎఫ్ సెంటర్ వల్ల కాదండి. సో సాటిక్ అండి. సో రైట్ ఆన్సర్ ఏమవుతుందండి సాటిక్. డెన్సిటీ అనేది తగ్గిపోతుందండి. ఎందువల్ల అండి మనకి లాటిస్ లో నుంచి ఒక క్యాటయాను అలాగే ఒక యానయాను రెండు కూడా మిస్ అవుతాయి. మిస్ ఎప్పుడైతే అయ్యాయో సో వాటి యొక్క డెన్సిటీ చూస్తే తగ్గుతుంది. సో ఏమవుతుందండి సో సాటిక్ డిఫెక్ట్. సో తను ఉండాల్సిన స్థానాల్లో ఒక పాజిటివ్ నెగిటివ్ అయాన్స్ లేకపోవడం వల్ల మనకి ఈ సాటిక్ డిఫెక్ట్ అనేది మనకి అరైజ్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఏ వన్ ఆఫ్ ది క్రిస్టల్ డిఫెక్ట్. నెక్స్ట్ 79 బిట్ చూద్దామండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎగ్జిస్ట్ యాజ్ ఏ కోవలెంట్ క్రిస్టల్ ఇన్ ద సాలిడ్ స్టేట్? క్రింది ఇవ్వబడిన వాటిలో ఘన స్థితిలో సంయోజనీయ స్ఫటికముగా ఉండినది ఏది? సల్ఫర్ అని ఇచ్చింది, ఫాస్ఫరస్, అయోడిన్, సిలికాన్. మీకు ఇక్కడ సల్ఫర్ చూస్తే ఎలా ఉంటుందంటే ఇట్ ఎగ్జిస్ట్ యాజ్ ఏ S8. అలాగే ఫాస్ఫరస్ చూస్తే ఇట్ ఎగ్జిస్ట్ యాజ్ ఏ P4. అయోడిన్ చూస్తే I2 కింద ఎగ్జిస్ట్ అవుతుంది. సిలికాన్ లాగా ఉంటుంది. సో మనకి 3 డైమెన్షనల్ అరేంజ్మెంట్ లో మనకి ఇదే ఉంటుంది. ఎగ్జిస్ట్ అవుతుంది. లేయర్ స్ట్రక్చర్, గెయిన్ స్ట్రక్చర్ గా మనకి ఫామ్ అవుతుంది లైక్ డైమండ్ లాగా. సో మనకి ఘన స్థితిలో సంయోజనీయ స్ఫటికంగా ఉండినది అది. ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయంటే ఇది కూడా మాలిక్యులర్ అండి. మాలిక్యులర్ క్రిస్టల్స్ అండి. మాలిక్యులర్ సాలిడ్స్ ఆర్ మాలిక్యులర్ క్రిస్టల్స్ కింద ఉంటాయి. సో ఇవన్నీ కూడా మాలిక్యులర్ క్రిస్టల్స్ అండి. మాలిక్యూల్స్ గా ఉంటాయి. సో సిలికానే మనకి ఎలా ఉంటుందంటే సంయోజనీయ అండి, కోవలెంట్ క్రిస్టల్.
సిలికాన్ ఈజ్ ఏ కోవలెంట్ క్రిస్టల్. మనకి ఆప్షన్ ఏమవుతుందండి? ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్. ఇక 80 బిట్ చూద్దామండి. లిక్విడ్ క్రిస్టల్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ హౌ మెనీ టైప్స్ అనేది. ద్రవ స్ఫటికాలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు? సో ద్రవ స్ఫటికాలను ఎన్ని రకాలుగా అంటే మనకి 3 రకాలుగా వర్గీకరించారు. సో థెర్మోట్రోపిక్ ఆధారం చేసుకుని లిక్విడ్ క్రిస్టల్స్ 3 రకాలుగా వర్గీకరిస్తారు. సో మనం ఆన్సర్ ఏం రాయాలంటే 3 రకాలు రాయాలంటే రైట్ ఆప్షన్. మనకి ఇక్కడ చెప్తాం సెమిటిక్, నెమిటిక్, కొలెస్ట్రాలిక్ అని. సో మనం 3 రకాలుగా మనం చెప్తాం. సో థ్యాంక్ యూ ఆల్. సీ యూ ఇన్ పార్ట్ 5. సో ఈరోజు మనం 61 నుంచి 80 బిట్స్ చక్కగా వివరించామండి. సో ఈ బిట్స్ అన్ని మీకు పీజీ సెట్ ఎగ్జామ్ కి బాగా ఉపయోగపడుతుంది. పీజీ సెట్ 2021 కి మీకు బాగా యూజ్ అవుతాయి. సో ఆల్ ది బెస్ట్. See you in next part 5. Until then, bye. Have a nice day. Thank you.